హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టైలరింగ్లో చాలామందికి ఉపయోగపడే టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నేను బ్లౌజ్ ఆల్రెడీ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా కట్ చేశాను. ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది. ఈ క్లాత్లో హ్యాండ్స్ షేప్ బెల్ట్ రెండు కట్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం తక్కువగానే ఉంది, ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా 4 ఫోల్డింగ్ల మీద ఫోల్డ్ చేశాను చూడండి. ఇలా ఫోల్డ్ చేశాక కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పెట్టి చూశాను. ఈ క్లాత్ మీద మనకి క్లాత్ తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, నేను పెట్టిన లైనింగ్ క్లాత్ కంటే కూడా మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఈ లైనింగ్కే ఇక్కడ సంక దగ్గర కొంచెము 1 ఇంచ్ లేదా 1.5 ఇంచులు జాయింట్ పడుద్ది. అలాంటప్పుడు ఈ మెయిన్ క్లాత్‌కి ఇంకా ఎక్కువ జాయింట్ పడుద్ది. ఎందుకంటే 4 ఇంచెస్ మినిమమ్ 3 లేదా 4 ఇంచెస్ జాయింట్ పడుద్ది. అప్పుడు మనకి బ్లౌజ్ మీద అదే జాయింట్ చేసినట్టు చాలా క్లియర్‌గా ఎక్కువగా కనపడుతుంది. అలా కనపడకుండా ఉండాలి అంటే దీన్ని ఇంకొక పద్ధతిలో మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ ఈ క్లాత్‌ని మెయిన్ క్లాత్‌ని 2 ఫోల్డింగుల మీద నేను కొంచెం హ్యాండ్స్ పొడవు తక్కువ ఉంటే చాలా బ్లౌజులకి ఇలా ఒక హ్యాండ్ ఫస్ట్ కట్ చేసి దానిపైన ఇంకొక హ్యాండ్ కట్ చేస్తాను. కానీ ఈ ఫుల్ హ్యాండ్స్ కొంచెం పొడవు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేయడానికి కూడా క్లాత్ తక్కువ అవుతుంది. పైన వేసిన హ్యాండ్కి తక్కువ అవుతుంది, కానీ ఇలా కూడా కట్ చేయడానికి ఇది కుదరట్లేదు. ఇంకొక పద్ధతిలో కట్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను చూడండి. జాయింట్ తక్కువగా పడి మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనకి సంకల్లో కొంచెం జాయింట్ పడితే పర్లేదు, కానీ ఎక్కువ జాయింట్ బయటకు కనపడితే మాత్రం చాలా అసహ్యంగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఇలా సింగిల్ ఫోల్డింగ్ మీద వేసాను. వేసిన తర్వాత ఒక హ్యాండ్ లైనింగ్ని ఇలా తీసుకొని ఈ చివరన ఇలా పెట్టేశాను. ఇంకొక హ్యాండ్ని తీసుకొని ఇలా రివర్స్లో ఈ హ్యాండ్కి ఆపోజిట్లో వచ్చేటట్టు ఇలా ఈ ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేయాలి. చూడండి, నేను ఇలా ఇలా వేసేసరికి కరెక్ట్గా ఈ 2 హ్యాండ్స్కి సరిపోయింది. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుందాము. ఇంకా ఎక్కువ కట్ చేస్తే మనకు షేప్ బెల్ట్లకి క్లాత్ మిగలదు. ఇప్పుడు ఇగో ఈ పార్ట్లో ఒక షేప్ బెల్ట్ వస్తుంది, ఈ పార్ట్లో ఒక షేప్ బెల్ట్ వస్తుంది. క్లాత్ మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. లైనింగ్కి ఎంత అయితే జాయింట్ పడుతుందో మెయిన్ క్లాత్కి కూడా అంతే జాయింట్ పడుతుంది. ఆ జాయింట్లు కుట్లల్లోకి వెళ్ళిపోతాయి, మనకేం బయటికి కనిపించవు. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూరా ఈ లైనింగ్ ఎంత అయితే ఉందో అంత మందం నేను కట్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలుగా ఫాలో అయినట్లయితే క్లాత్ తక్కువగా ఉన్నా సరే మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టగలుగుతాము. మంచి నీట్ ఫినిషింగ్ ఇవ్వగలుగుతాము. దాని వలన కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టి కట్ చేస్తున్నాను. చూడండి, ఈ మిగిలిన 2 పీసుల్ని ఇలా ఒకదానిపైన ఒకటి వేసి ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ షేప్ బెల్ట్ తీసుకొని దీని మీద పెట్టేసి కట్ చేసుకుంటాను. క్లాత్ కూడా కరెక్ట్గానే సరిపోయింది. ఈ విధంగా కటింగ్ చేయడం మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.